హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఇంట్లో కుక్కపిల్లలంటే నచ్చవని చెప్పాను కదా! మా అమ్మకైతే ఒకసారి చిన్నప్పుడు కుక్కపిల్ల ఎంటబడి కరిసిందంట. అందుకే మా అమ్మకి అస్సలు నచ్చదు. మా అమ్మ ఒక్కసారి ఏదన్నా అయితే అది అస్సలు మర్చిపోదు. ఒకసారి కూడా నేను అలాగే నా 6th క్లాస్‌లో మా అమ్మని సైకిల్ ఎక్కించుకొని తొక్కాను. మా అమ్మ సైకిల్ ఎక్కడం కూడా అదే ఫస్ట్ టైం నా సైకిలు. ఒళ్ళు ఎక్కింది అని చెప్పి బతిమలాడించుకొని నా సైకిల్ ఎక్కించాను. అమ్మ బాగా తొక్కుతానమ్మా ఎక్కమ్మా అని చెప్పి మరి ఎక్కించుకున్నాను. తీరా చూస్తే బండి గుద్దేసింది మమ్మల్ని. ఇంక అప్పటి నుంచి మమ్మల్ని అస్సలు నా సైకిల్ అంటే అస్సలు ఎక్కదు. సైకిల్ అంటే చాలా భయపడిపోతుంది. బండి అయితే ఎక్కుతుంది కానీ అది నేను తోలితే ఎక్కదు. సైకిల్ కానీ బండి కానీ నేను తోలితే అస్సలు ఎక్కదు. ఇప్పుడు కుక్కలు కూడా ఇష్టపడడానికి అదే కారణం. చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడో కుక్క కరిచిందంట. ఆ రీజన్కి ఇప్పటికీ కుక్కలను ఇష్టపడదు. ఈ నిరీక్షణ వచ్చిన తర్వాత కొద్దిగా కుక్క పిల్లలను అయితే ఇష్టపడుతుంది. మా డాడీ అయితే నార్మల్ రీజనే. మా డాడీ అయితే కుక్కపిల్ల అనేది ఒక ఇంటి దగ్గర ఉండి చూసుకోవాలి అనేది మా డాడీ రీజను. ఇన్నాళ్ళైతే మేము డ్యూటీకి వెళ్ళేవాళ్ళము. అందుకే మా డాడీ కుక్కపిల్ల అయితే వద్దు, అసలు ఇంట్లో చూసుకోవడానికి ఎవరు ఉండరు, మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కుక్కపిల్లని వెంట తీసుకుని వెళ్ళాలి. మనకు ఒక్కోసారి మరీ దూరం జర్నీ అంటే మనం కుక్కపిల్లని తీసుకొని వెళ్ళలేము. అందుకే మా డాడీ కుక్కపిల్ల వద్దమ్మా అని చెప్పి వద్దనేసేవారు. తర్వాత అయితే ఒప్పుకున్నారు కుక్కపిల్లని తీసుకురావడానికి. మా చెల్లికైతే చెప్పలేము. ఆడుకోవడానికైతే కుక్కపిల్ల కావాలి. దానికి ఏమైనా ఫుడ్ పెట్టాలన్నా చేయాలన్నా మాత్రం వెనక్కి వెళ్ళిపోద్ది. అస్సలు చేయదు. దానికి మొత్తం అయితే నేను మా అమ్మ ఫుడ్ అన్నా సరే ఇంకా ఏదైనా సరే మేమిద్దరమే చూసుకుంటాము. సాయంత్రం వస్తే చాలు మా డాడీ గురించి మా చెల్లి గురించి తెగ చూసేస్తుంది. పొద్దున్నంతా మాతో ఆడుకుంటుందా, అది వచ్చి బతికి మమ్మల్ని కనీసం చూడదు. ఇంకా వాళ్ళతోనే ఉంటుంది. 6 దాటితే ఇంకా వాళ్ళతోనే ఉంటుంది. మమ్మల్ని పట్టించుకోదు ఈ నిరీక్షణ. కుక్కపిల్లలు ఎందుకు నచ్చవో చెప్పాను కదా! నెక్స్ట్ వీడియోలో కుక్కపిల్లలు ఎలా నచ్చాయి, ఎందుకు నచ్చాయి అని నెక్స్ట్ వీడియో చెప్తాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.